హాయ్, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఆల్రెడీ నాకు తెలిసి మీ అందరికీ విషయం తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. టెలిగ్రామ్లో నాకు ఒక మెసేజ్ వచ్చింది మా ఫ్రెండ్ నుంచి. తను మా క్లాస్మేట్. నేను సేవ్ చేసిన కాంటాక్ట్ నెంబర్ నుంచి అండ్ తన ప్రొఫైల్ నుంచే, ఈ ప్రొఫైల్ కూడా తనదే ఇక్కడ చూసినట్టయితే, అండ్ నెంబర్ కూడా నేను సేవ్ చేసుకున్నది ఉంది. ఈ నెంబర్ నుంచి నాకు మొన్న నైట్ ఐ సా యువర్ పిక్చర్ ఆన్ ద వెబ్సైట్ అని చెప్పి ఒక లింక్ వచ్చింది. ఆ వెబ్సైట్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నాకు తెలుసు జాక్, ఇదొకటి ఉన్నది ఇక్కడ. నార్మల్గా అయితే ఎవరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయరు, కానీ నేను ఓపెన్ చేసా. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. నాకు నా టెలిగ్రామ్ నెంబర్ అడిగింది, బట్ నేను అది ఇవ్వలేదు, బ్యాక్ వచ్చేసా. ఐ వాజ్ లైక్ జ్వరం ఉంటే చచ్చిపోయేదాన్రా బాబు అనిపించింది. అండ్ నేను తనకు ఫోన్ చేసా. ఫోన్ చేశాక తెలిసింది అది ఫేక్. దయచేసి మీకు అలాంటి మెసేజెస్ వస్తే ఓపెన్ చేయొద్దు. నాలాగా వెబ్సైట్ కూడా ఓపెన్ చేయొద్దు, అది చాలా డేంజర్. మీ టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అని. తను కూడా అలానే వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి ఆ మెసేజ్ వస్తే అలానే ఓపెన్ చేసి తను ఏంటంటే నెంబర్ కూడా ఇచ్చేసిందంట. నాకన్నా తెలివైంది. ఆ నెంబర్ ఇచ్చేయడం వల్ల తన టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఇలాంటివి వస్తే దయచేసి దాని మీద క్లిక్ చేసి నెంబర్స్ ఇచ్చి చెత్త చేసుకోవద్దు. ఈ విషయం అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియాలి.